తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే డిసెంబర్ నాటికి వరంగల్ ఎంజీఎం 3 టీమ్స్ ను ప్రారంభిస్తామన్న రేవంత్. కొత్తగా 7,000 పడకలు అందుబాటులోకి వస్తాయని వెల్లడి. పాసమైలారం ప్రమాదంలో 40కి చేరిన మరణాలు. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియో ఇస్తామన్న సిగాచి కంపెనీ. ఏపీలో ఉత్సాహంగా సుపరిపాలన తొలి అడుగు వేడుకలు. ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తున్న మంత్రులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలకలం. 2 ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో, అప్రమత్తమైన పోలీసులు. కరోనా వ్యాక్సిన్లు, గుండెపోటు మరణాలకు సంబంధం లేదన్న కేంద్రం. ఐసీఎంఆర్ ఎయిమ్స్ అధ్యయనంలో తేలినట్టు స్పష్టీకరణ. భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ట్రంప్. అతి తక్కువ ట్యారిఫ్లపై అవగాహనకు రానున్నట్టు వెల్లడి. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులను సత్వరమే శిక్షించాలన్న క్వాడ్ దేశాలు. తగిన సహకారం చేయాలని ఐరాస సభ్య దేశాలకు పిలుపు. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించిందన్న ట్రంప్. వెంటనే అంగీకరించాలని హమాస్కు హెచ్చరిక. వచ్చే డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న 3 టీమ్స్ వరంగల్ హెల్త్ సిటీని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ కొత్తగా నిర్మించిన ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. తెలంగాణ హెల్త్ టూరిజం హబ్గా మారిందని చెప్పిన ముఖ్యమంత్రి, దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్స్లో 35% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతోందని వివరించారు. జినోమ్ వ్యాలీ హైదరాబాద్కు చాలా కీలకమని వివరించారు. సుదీర్ఘకాలం నుంచి ఏఐజీ అందిస్తున్న సేవలను ప్రశంసించిన సీఎం, దాదాపు 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలందించే స్థాయికి చేరుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. మరో ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలిపిన సీఎం, ఆయన కృషిని గుర్తించి పద్మభూషణ్ ఇచ్చిన కేంద్రం భారతరత్నతో సత్కరించాలని ఆకాంక్షించారు. ఇందుకు తెలంగాణ సీఎంగా తన వంతు కృషి చేస్తానని చెప్పిన రేవంత్, తెలంగాణలో 14 నెలల్లో సీఎంఆర్ఎఫ్ నుంచి 1,400 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామన్న ఆయన, ఏడాదిలో నెలపాటు ప్రైవేటు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు నైపుణ్యంతో కూడిన వైద్య సేవలు అందించడానికి ఇదొక మార్గమని రేవంత్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి గోషా మహల్లో 30 ఎకరాలలో 2,700 బెడ్స్ తోని దాదాపుగా 3,000 కోట్లతోని ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం, పనులు ప్రారంభించినాం. అదేవిధంగా నిమ్స్లో ఒక 2,000 బెడెడ్ తోని నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. వరంగల్లో ఇంకొక 2,000 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించుకుంటున్నాం, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం. ఎల్బీ నగర్లో కూడా ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా బై December 9, 2025 అంటే సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7,000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసుకుంటున్నాం. అంతకుముందు మాట్లాడిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. రోగులకు సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతోనే బంజారా హిల్స్లో ఆసుపత్రిని నిర్మించినట్టు తెలిపారు. 25 ఏళ్ల క్రితం గ్యాస్ట్రోఎంటరాలజీ కోసం ఏఐజీని ప్రారంభించామని గుర్తు చేసుకున్న ఆయన, తర్వాత గచ్చిబౌల్లో పరిశోధన, చికిత్స పేరుతో ఆసుపత్రి నిర్మించినట్టు చెప్పారు.
హైదరాబాద్ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని బంజారా హిల్స్లో ఆసుపత్రి నిర్మించామని నాగేశ్వరరెడ్డి వివరించారు. ఏఐజీ ఆసుపత్రులు కట్టాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయన్న ఆయన ఏఐజీని చూసి మిస్ వరల్డ్ పోటీదారులు ఎంతో స్ఫూర్తి పొందారని తెలిపారు. 2 మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీలో ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. With all this, Gachibowli Hospital became famous, and 2 years back, the Newsweek magazine in US actually labeled as one of the best hospitals in the world. With this background, we thought, sir, that we should come into the central part of the city because I think looking at Hyderabad traffic now, it's not so easy to travel from different parts. Although we had a lot of requests from several state governments, because I think there are politicians from every state and the union government to come to us for treatment. So everybody says, why don't you have AIG hospitals in their state? But we were determined that we will first do this in our state, completely cover Telangana area before we go anywhere else. Because I think Telangana is our passion. We want technology and all to be developed here. We want everybody to come here. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడులో 40 మంది చనిపోయినట్టు పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. ఈ దుర్ఘటనలో మరో 33 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్ గ్రేషియో అందించనున్నట్లు సిగాచి పరిశ్రమ తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదే అంశాలతో స్టాక్ మార్కెట్లకు లేఖ రాసిన కంపెనీ సెక్రటరీ గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని తెలిపారు. గాయపడిన కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వివేక్ కుమార్ తన ప్రకటనలో వెల్లడించారు. జూన్ 30న జరిగిన ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపిన ఆయన ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని 3 నెలలు పరిశ్రమలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు సిగాచి పరిశ్రమ తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ వెల్లడించారు. అటు సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమ వద్ద 3వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 40 మంది మరణించగా కొంతమంది కార్మికుల ఆచూకీ లభించాల్సి ఉంది. ఇప్పటి వరకు 13 మంది మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇందులో జగన్ మోహన్, రామ్ సింగ్ రాజ్బార్, శశిభూషణ్ కుమార్, లగ్నాజిత్ దురై, హేమసుందర్, రుక్సానా ఖాతున్, నిఖిల్ కుమార్ రెడ్డి, రమ్య, నాగేశ్వరరావు, జయప్రసన్న, మనోజ్ రావత్, గోవింద సాహు, సునీల్ కుమార్ మృతదేహాలు ఉన్నాయి. అటు ఘటనా స్థలిని మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పరిశీలించారు. అప్పటికే పరిశ్రమ వద్దకు చేరుకున్న బాధిత కుటుంబీకులు మంత్రిని అడ్డుకున్నారు. తమ వారి ఆచూకీ చెప్పాలని వాగ్వాదానికి దిగారు. బాధిత కుటుంబ సభ్యులను మంత్రి దామోదర అధికారులు సముదాయించారు. శిథిలాల కింద నుంచి ఇంకా వేడి వెలువడుతోందన్న వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. మరో 18 మృతదేహాలకు DNA పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. 11 మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్కు సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆచూకీలో ఇది ఇక్కడ కూడా మాకు మిస్సింగ్ 11. ఇక్కడ మాకేమి ట్రేస్ అవుతలేదు. అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు. ఇంకోటి మా దగ్గర లిస్ట్ ఉన్నది 47 మంది అంత లిస్ట్ ఉన్నది. మిగతా ట్రీట్మెంటు 11 మంది మిస్సింగ్. ప్రజాభవన్ వేదికగా గత ఏడాది చంద్రబాబుతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన సమావేశంలోనే గోదావరి బనకచెర్లపై చీకటి ఒప్పందం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రజాభవన్ వేదికగా తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి మరణ శాసనం రాశారని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడ వెళ్లి మరీ బనకచెర్లకు పచ్చజెండా ఊపారని తెలిపారు. నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కేవలం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులనే పిలిచారని విమర్శించారు. బనకచెర్లపై ఏపీ ముందుకెళ్తున్న తీరు, తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్న తీరు గురించి ప్రజెంటేషన్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే బనకచెర్లపై కేంద్రం ప్రస్తుతానికి వెనక్కి తగ్గిందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు పెడితే బనకచెర్ల గురించి చర్చిద్దామని చెప్పారు. కృష్ణా జలాలను కూడా తీసుకెళ్లేందుకు ఏపీ కుట్రలు చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. జూలై 6, 2024 నాడు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు.
బనకచర్ల విషయంలో హరీష్ రావు తడబడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. బనకచర్ల అంశంలో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తామని కేసీఆర్ చెప్పారన్న మంత్రి, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని వివరించారు. ఆ రోజు రాయలసీమను రత్నాలసీమ మారుస్తా అన్నటువంటి సందర్భం, భేషజాలు లేకుండా బేసిన్ లేకుండా మనం వాటర్ ఎంతనే వాడుకుంటున్న సందర్భం, ఆ రోజు అవకాశం ఇచ్చి ఆ రోజే ఆ గోదావరి జలాల మీదటువంటి ప్రాజెక్టులు పరిపూర్ణంగా కట్టి ఉంటే ఈ రోజు మనకి ఈ దుస్థితి వచ్చేది కాదు. గోదావరి జలాల మీద ఎప్పుడు దుర్మార్గం జరిగిందనేటువంటి సబ్జెక్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉందన్నమాట మా మీడియా మిత్రుల ద్వారా ప్రజానికి తెలియజేస్తా ఉన్నా. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతోంది. ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో పర్యటించిన సమాచార శాఖ మంత్రి పార్థసారథి కూటమి నాయకులతో కలిసి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు తెలియజేశారు. బాపట్ల జిల్లా బల్లికురవలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిరు వ్యాపారాలకు తోపుడు బండ్లు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కూటమి నేతలు పర్యటించారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందనను తెలుసుకున్నారు. కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మైనింగ్ అక్రమ వ్యవహారంలో వల్లభనేని వంశీ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ కేసులో వంశీకి హైకోర్టు బెయిల్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ విక్రమ్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో అక్రమ మైనింగ్ ద్వారా దాదాపు 196 కోట్ల రూపాయలు ఆర్జించారని ఏపీ సర్కార్ కోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తు నివేదిక 700 పేజీలు ఉందని వివరించింది. అక్రమాలు చోటు చేసుకున్న వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ధర్మాసనం సీల్డ్ కవర్లో రిపోర్టు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. కరోనా వ్యాక్సిన్లకు దేశంలో గుండెపోటు మరణాలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐసీఎంఆర్ ఎయిమ్స్ చేపట్టిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితమేనని తేలినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో అత్యధిక గుండెపోటు మరణాలు నమోదు కావడానికి కోవిడ్ టీకాలే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. సరైన పరీక్షలు, అధ్యయనం లేకుండానే హడావిడిగా కోవిడ్ టీకాలకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రకటన చేసిన ఆరోగ్య శాఖ 18 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై భారత వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్, జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ఎన్సీడీసీ, ఎయిమ్స్ కలిసి పరిశోధనలు చేసినట్టు తెలిపింది. 2023 మే, ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రుల్లో అధ్యయనం చేసింది. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య ఉన్నట్టుండి చనిపోయిన వారి డేటాను పరిశీలించాయి. ఈ అధ్యయనం చేసిన తర్వాత ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు తెలిపాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. జన్యుపరమైన జీవనశైలి మార్పులే ఆకస్మిక మరణాలకు కారణం కావచ్చని ఆరోగ్య శాఖ పేర్కొంది. యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా వంటి సంస్థలు రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకునేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం నామమాత్రంగా రద్దీ ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీల్లో సగం సర్ఛార్జ్ కింద పెంచుకునేందుకు వీలు కల్పించింది. రద్దీ విపరీతంగా ఉంటే 200% పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు ఈ వెసులుబాటు 150%గా ఉండేది. 3 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని కేంద్రం షరతు విధించింది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని సందర్శించేందుకు ఏటా జరిగే యాత్ర రేపు ప్రారంభం కానుంది. ఈ యాత్ర కోసం బేస్ క్యాంపులకు వెళ్లే అమర్నాథ్ యాత్రికుల బృందాల ప్రయాణాన్ని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు.
అనంతనాగ్ జిల్లాలో సంప్రదాయ 48 కిలోమీటర్ల నున్వాన్ పహల్గాం, గాందర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల బాల్టల్ మార్గాల నుంచి రేపు ఒకేసారి యాత్ర ప్రారంభం కానుంది. పహల్గాం ఘటన నేపథ్యంలో ఈసారి యాత్రకు అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. తొలి బ్యాచ్ యాత్రికుల్లో 1115 మంది మహిళలు, 31 మంది పిల్లలు, 16 మంది ట్రాన్స్జెండర్లు సహా 5892 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. రేపు తెల్లవారుజామున 4:30కు బేస్ క్యాంపుల నుంచి మొదటి బ్యాచ్ బయలుదేరుతుందని చెప్పారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర కోసం ఇప్పటి వరకు 3.31 లక్షలకు పైగా భక్తులు నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. 38 రోజుల తర్వాత ఆగస్టు 9న యాత్ర ముగుస్తుంది. ఉగ్ర కదలికలతో అన్నమయ్య జిల్లా రాయచోటి ఉలిక్కి పడింది. కొత్తపల్లిలో 2 ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మహ్మద్ అలీలను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపింది. తమిళనాడులో జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసులతో సంబంధాలు ఉన్న ఈ ఇద్దరు 30 ఏళ్ల నుంచి మారువేషాల్లో ఉంటూ రాయచోటిలో చీరల వ్యాపారం చేస్తున్నట్టు ఐబీ అధికారులు గుర్తించారు. పకడ్బందీ ప్రణాళికతో ఇద్దరిని అరెస్టు చేసిన ఐబీ అధికారులు వారిని చెన్నైకి తరలించారు. ఈ అరెస్టులతో అప్రమత్తమైన ఏపీ పోలీసులు ఉగ్ర కదలికలపై నిఘా పెట్టారు. అబూబకర్ సిద్దికీ సోదరులతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే అంశంపై ఆరా తీస్తున్నారు. రాయచోటి చుట్టూ 6 చెక్పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు సుండుపల్లికి చెందిన 2 మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్థానికులను కూడా విచారించగా సిద్దికీ సోదరుల కుటుంబం ఎవరితోనూ మాట్లాడే వాళ్లు కాదని చెప్పినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఉగ్ర సోదరులకు చెందిన 2 ఇళ్లలో తనిఖీ చేసి పలు పుస్తకాలు, డాక్యుమెంట్లు, సామాగ్రి స్వాధీనం చేసుకుని వాటికి తాళాలు వేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీ భూములను కాంగ్రెస్ నేతలు గద్దల్లా తన్నుకుపోతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల్లో గెలవగానే ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి భూములను రైతన్నలకు తిరిగి ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన సీఎం కాంగ్రెస్ నేతలతో కలిసి ఆ భూములను కొట్టేస్తున్నారని మండిపడ్డారు. రైతన్నలకు పరిహారంగా దక్కిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ నేతలు అతి తక్కువ ధరకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతన్నలను దోచుకోవడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటన్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 4 రోజులు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వైభవంగా మహాజాతర జరగనుంది. ఈ మేరకు జాతర తేదీలు ఖరారు చేస్తూ పూజారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 28న తొలి రోజు సాయంత్రం 6 గంటలకు వనం వీడి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి వస్తారు. లక్షలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జనవరి 29 గురువారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క తల్లి చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి విచ్చేస్తుంది. మూడో రోజు జనవరి 30 శుక్రవారం వనదేవతలందరూ గద్దెలపైనే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. లక్షలాదిగా భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31న శనివారం చివరి రోజు దేవతలు తిరిగి వనంలోకి వెళ్లడంతో మహాజాతర పరిసమాప్తమవుతుంది. భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు అతి తక్కువ టారిఫ్లతో వాణిజ్యం చేసుకునేలా ఒప్పందం కుదరనుందని వివరించారు. భారత్ సహా ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను జూలై 9 వరకు ట్రంప్ నిలుపుదల చేశారు. ఆ గడువును పెంచేందుకు అంగీకరించేది లేదని ఆయన ఇప్పటికే తేల్చి చెప్పారు. భారత్తో భిన్నమైన ఒప్పందం కుదురుతుందన్న ఆయన ఇప్పటి వరకు అలాంటి ఒప్పందాలకు భారత్ ఎవరిని అనుమతించలేదని ట్రంప్ చెప్పారు. తమ ప్రతిపాదనలకు భారత్ అంగీకరిస్తే ఒప్పందం కుదురుతుందని ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. I think we're going to have a deal with India, possibly, and that's going to be a different kind of a deal. It's going to be a deal where we're able to go in and compete. Right now, India doesn't accept anybody in. I think India is going to do that, and if they do that, we're going to have a deal for much less tariffs. పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన పాత్రదారులు, సూత్రధారులు, వారికి నిధులు సమకూర్చిన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా సత్వరం శిక్ష విధించాలని 4 దేశాల క్వాడ్ గ్రూపు పిలుపునిచ్చింది. ఇందుకు తగిన సహకారం అందించాలని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలను కోరింది. 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏప్రిల్ 22 దాడిని భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో పాకిస్తాన్ గురించి కానీ, మే నెలలో భారత్ పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణను కానీ ప్రస్తావించలేదు. వాషింగ్టన్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో,
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తాకేషి ఇవాయా భేటీ అయ్యారు. పహల్గాం దాడిని ఖండించి బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఏడాది ముంబైలో ప్రారంభించనున్న క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ భాగస్వామ్య ప్రణాళికను ప్రకటించారు. ఇదే సమయంలో తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బలవంతంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించే ఏకపక్ష చర్యలకు తాము వ్యతిరేకమని నేరుగా చైనా ప్రస్తావన తేకుండా వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో ప్రధాని పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా తొలుత ఘానా చేరుకుంటారు. ఘానా అధ్యక్షుడు జాన్ ద్రమని మహమా ఆహ్వానం మేరకు జూలై 2-3 తేదీల్లో ఆయన అక్కడ పర్యటించనున్నారు. తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రధానులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్కు మోదీ వెళ్తారు. భారత ప్రధాని అర్జెంటీనాలో పర్యటించడం 57 ఏళ్లలో ఇదే తొలిసారి. జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సదస్సులో ప్రధాని పాల్గొంటారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారం కోసం కీలక వేదిక అయిన బ్రిక్స్కు భారత్ కట్టుబడి ఉందని ఘానా బయలుదేరే ముందు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సదస్సులో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. భారత ప్రధాని బ్రెజిల్లో పర్యటించడం 6 దశాబ్దాల్లో ఇదే తొలిసారి కానుంది. చివరగా నమీబియా పర్యటనతో మోదీ 5 దేశాల పర్యటన ముగియనుంది. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారక ముందే ఈ ఒప్పందాన్ని అంగీకరించాలని హమాస్ను ఆయన హెచ్చరించారు. శ్వేత సౌధంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఈ నెల 7న ఆతిథ్యం ఇవ్వడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణపై ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. గాజాపై అమెరికా ప్రతినిధులు ఇజ్రాయెల్తో సుదీర్ఘమైన ఫలవంతమైన సమావేశం నిర్వహించారని ఆయన చెప్పారు. 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అవసరమైన షరతులకు ఇజ్రాయెల్ అంగీకరించిందని తెలిపారు. ఈ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి మిగిలిన దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్ తెలిపారు. ఖతార్, ఈజిప్టు కాల్పుల విరమణ తుది ప్రతిపాదనను వెల్లడిస్తాయన్నారు. మధ్యప్రాచ్యం మంచి కోసం హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. గాజా కాల్పుల విరమణ, ఇరాన్ ఇతర అంశాలపై అమెరికా అధికారులతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ మంత్రి రాన్ డెర్మర్ ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు. 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు తమదేనని వాదిస్తున్న చైనాకు టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా గట్టి షాక్ ఇచ్చారు. తన వారసుని ఎంపిక చేసే అధికారం గార్డెన్ ఫోర్డ్రోంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాను మరణించిన తర్వాతే తన వారసుడు వస్తారని స్పష్టం చేశారు. గార్డెన్ ఫోర్డ్రోంగ్ ట్రస్టును 2015లో ఏర్పాటు చేసిన దలైలామా 2011 సెప్టెంబర్ 24న టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో తన వారసుడి ఎంపికపై చర్చించినట్టు తెలిపారు. ఈ భేటీలో వారసుని ఎంపిక కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు వివరించారు. తాజా అభిప్రాయాల ఆధారంగా గార్డెన్ ఫోర్డ్రోంగ్ ట్రస్ట్ మాత్రమే దలైలామా పునర్జన్మను నిర్ణయిస్తుందని, ఈ ప్రక్రియలో మరెవరికి జోక్యం చేసుకునే అధికారం లేదని తేల్చి చెప్పారు. 600 ఏళ్ల నుంచి కొనసాగుతున్న దలైలామా సంప్రదాయం ఒక దశలో తనతోనే ముగిసిపోతుందన్న 14వ దలైలామా ఈ ఏడాది మార్చిలో తన పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని చెప్పారు. ఇటీవలే దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ధర్మశాలలో వైభవంగా జరిగాయి. ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే డిసెంబర్ నాటికి వరంగల్ ఎంజీఎం 3 టీమ్స్లు ప్రారంభిస్తామన్న రేవంత్. కొత్తగా 7,000 పడకలు అందుబాటులోకి వస్తాయని వెల్లడి. పాసమైలారం ప్రమాదంలో 40కి చేరిన మరణాలు. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియో ఇస్తామన్న సిగాచి కంపెనీ. ఏపీలో ఉత్సాహంగా సుపరిపాలన తొలి అడుగు వేడుకలు. ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తున్న మంత్రులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలకలం. 2 ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో, అప్రమత్తమైన పోలీసులు. కరోనా వ్యాక్సిన్లు, గుండెపోటు మరణాలకు సంబంధం లేదన్న కేంద్రం. ఐసీఎంఆర్, ఎయిమ్స్ అధ్యయనంలో తేలినట్టు స్పష్టీకరణ. భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ట్రంప్.
అతి తక్కువ ట్యారిఫ్లపై అవగాహనకు రానున్నట్టు వెల్లడి. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులను సత్వరమే శిక్షించాలన్న క్వాడ్ దేశాలు. తగిన సహకారం చేయాలని ఐరాస సభ్య దేశాలకు పిలుపు. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్న ట్రంప్. వెంటనే అంగీకరించాలని హమాస్కు హెచ్చరిక. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.